మనమందరము క్రైస్తవులం. మరొక మాట, మనందరము దేవుని బిడ్డలం. ఎలా అనుకుంటున్నారు? నువ్వు క్రైస్తవుని, నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను అని ఎలా అనుకుంటున్నారు? బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటే క్రిస్టియన్ అండి. జోసఫ్ నా పేరు క్రిస్టియన్ అండి బాబు, అర్థం చేసుకోండి. జోసఫ్ నా పేరు అది కాదు. క్రిస్టియన్ అంటే ఒక ఖచ్చితమైన డెఫినేషన్ అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు అందరూ చూడండి. క్రైస్తవులమే అనుకుంటున్నాం కదా, కాగా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కూడా క్రొత్తవాయను. అది క్రైస్తవుడు. ఇక ఎవరికై వారు పరీక్షించుకుందాము, ప్రశ్నించుకుందాం. క్రీస్తును మనము రక్షకుడుగా, దేవుడుగా ఎరగక ముందు మన నోట ఇంతెంతలో పలకకూడని మాటలు ఉండేవి. ఇతరులను శాపనార్థాలు పెట్టేవాళ్ళం, కొట్లాట్లకు వెళ్ళేవాళ్ళం, ఇతరులను మోసగించేవారము, సునాయాసంగా అబద్ధాలాడేవారము, ఒట్టు అని చెప్పి 100 సార్లు తప్పిన దినాలు ఉన్నాయి. వ్యభిచారులము, తాగుబోతులము, పాపమునకు దాసులము. క్రీస్తునందు ఎవడైనా ఉన్నాడు, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే పాతవన్నీ తుడిసేయబడాలంట. ఈ రేజర్తో తుడిసేవే ఆనవాళ్ళు లేకుండా. ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఇప్పుడు చెక్ చేసుకోండి, పాత ఏం పోయినాయి? ఈర్ష్య పోయిందా మీలో? కలహాలు పోయినాయా? ప్రార్థనలకు పరుగులు ఎత్తుకుంటూ వస్తున్నారా? పాపమునకు తావివ్వకుండా ఉంటున్నారా? మీ కళ్ళను జాగ్రత్తగా పెట్టుకుంటున్నారా? మీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకుంటున్నారా? మీ హృదయం తలంపులు జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకుంటున్నారా? యోబులాగా ఇక మీదట నేను యవ్వనస్తురాల్ని, కన్యకను, నా కన్నులు చూడకుండా నేను ప్రమాణం చేస్తున్నాను ప్రభువా. నేటికి వ్యామోహపు చూపులు చూడలేదా మనం? ఎలా క్రొత్తమయ్యాము? పాతవి ఎక్కడ గతించిపోయింది? మారు మనసు పొందాము. అందరి సమక్షంలో నమ్మి బాప్తిస్మం పొందాము. యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడన్నాం. మన పిల్లల్ని ఎవడనంటే ఇంతలో బూతులతో ఇంటి మీదకి వెళ్తాం. చాలా చాలా దుఃఖకరమైంది. అందుకని కరెక్ట్ మాట చెప్తున్నాడు అపోస్తులైన పౌలు. అతడు కూడా, అతని వ్యక్తిగత సాక్ష్యం ఎన్నో మాటలు వింటాం. మనకు తెలియదని కాదు, మీరు వినలేదని కాదు. పౌలు సౌలుగా ఉన్న దినాల్లో పూర్వము నేను హింసకుడను, హానికరుడను, దోషకుడను అని పశ్చాత్తాపడి దమస్కు మార్గంలో తిన్ననిదనబడిన ఆ రోడ్డులోకి తన వెంట ఉన్నవారు నడిపించుకుంటూ గుడ్డివాడైనప్పుడు అననీయ అనే ఒక భక్తుడు వచ్చి ప్రార్థన తల మీద చేయబెట్టినప్పుడు అతని కండ్ల వెంట పొరలు రాలగా దృష్టి పొంది వెంటనే బాప్తిస్మం తీసుకొని, అంటే టోటల్గా తను రూపాంతరం చెందాడు తన జీవితం అంతా. ఇక పాపపు ఛాయలు లేవు.
ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే, ఇక మాత్రం నా బ్రతుకుట క్రీస్తే, ఇలాగే చచ్చిపోతా. ఎన్ని శోధనలు వచ్చినా, శోధనలు రాగానే అంతటి మహాబలాఢ్యుడైన న్యాయాధిపతి సంసోను అట్టర్ ఫ్లాప్. చివరికి ఒక విధంగా అది ఆత్మహత్యే. సింహాన్ని ఏ ఆయుధం లేకుండా చీల్చిన వాడు, ఒక్క పచ్చి గాడిద దవడను పట్టుకొని 1000 మందిని ఒక ఎకరములో పడవేసిన వాడు, చివరికి ఆత్మహత్య, గుండు కొట్టించుకున్నాడు. ఎందుకంటే దేవుడిని పిలిచాడు నిన్ను అని ఎరిగి కూడా, తండ్రి తల్లి చెప్పినా కూడా, ఆ శత్రువుల స్త్రీనే ముగ్గురిని ఆ పిచ్చి పట్టింది అతనికి. ఇప్పుడు అతడు కొత్తగా దేవుని చేత ఎంపిక పడిన వాడే. నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలును పోని. దేవుడు ఇశ్రాయేలీయుల ఎటువంటి మమకారం కలిగి ఉన్నాడంటే తప్ప సత్యం కాదు. మోషే అహరోన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రజలను 430 సంవత్సరాల తర్వాత నేను వాగ్దానం చేసిన దేశానికి మీరు నడిపించాలని పోయినప్పుడు, మోషే అహరోన్లు వెళ్ళి ఫరో దగ్గర ధైర్యంగా నిలబడి, నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలును దేవుడు పంపించమన్నాడు అని నీకు చెప్పమన్నాడు. నన్ను యెహోవా ఎవడు అన్నాడు ఫరో. యెహోవా ఎవడా? దెబ్బకి నీళ్లు, నైలు నది ఎర్రగా మారిపోయింది, రక్తమైంది, చేపలన్నీ చచ్చినాయి. యెహోవా ఎవడా? ఇది కృపాయుగంలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా మన ఆటలు సాగుతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒప్పుకోడు. యెహోవా ఎవడు? క్రియలు లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే శ్రద్ధ లేకుండా, ఇప్పుడు పోయిన వాళ్ళం మళ్ళీ క్రిస్మస్ కనపడి, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళం మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వచ్చి, నువ్వు క్రైస్తవుడువా? ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడంత కొత్తగా పుట్టినవాడే. ఈ పాత రోత బతుకంత అసలు లేదు. ఎన్ని పేజీలు వెతికినా, ఎటు నుండి వెతికినా, ఎన్ని మడతలు పెట్టి వెతికినా పాత బ్రతుకు మనకు కనపడకూడదు. అది క్రీస్తు నందు ఉంటుంది. ఇకపోతే ఎలాగా? కొందరు మనుషులను బైబిల్లో వ్రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ బ్రతుకులు ఎలా మారినాయో, మనం కూడా బాప్తిసం పొందాము, మన బ్రతుకులు నేటికి కూడా మారలేదు. సుఖారు అనే గ్రామంలో, సమరేలో, మనకు అన్ని తెలిసిన భాగాలే. కొత్తగా జన్మించడం అంటే ఏంటి, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అంటే ఏంటి, పాతవి పోవటం ఏంటి, సమస్తము క్రొత్త అవటం ఏంటి. సుఖారు అనే గ్రామంలో వ్యభిచారములో చేసే ఒక మిడిల్ ఏజే, ఆమెకు 5 పెనిమిట్లు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పవిత్రురాలో. ఒకరిని ప్రేమించి ఆరిని పెళ్లి చేసుకొని సావు అయినా బతుకైనా ఆయనతో జీవించే రకం కాదామా. అందంగా ఉన్నవాడు కల్లా వెంటబడుద్ది అన్నమాట. అలాగ సంపాదన. అటువంటి ఆమె బొత్తిగా నశించిపోయిందని గలిలయలో ఉన్న యేసయ్య, గలిలయ దాటి యోదయ దాటి సమరయ ఆ పట్టణాలకు, యాకోబు బావి ఉన్న చోటకు మధ్యాహ్నం వేళ ఎండ సమయంలో అక్కడికి వచ్చి అలసిపోయిన వాని వలె అక్కడ కూర్చున్నారంట. దేవుని స్తోత్రం. ఆ సమయానికి ఈమెకు ముఖం చల్లదు కాబట్టి
అంత ధైర్యం చేయలేదు కాబట్టి అందరి నీళ్లు తోడుకునే వేళలో రాలేక, ముఖం చూయించలేక, వాళ్ళు అనుకునే మాటలు వినలేక, ఆ ఎండ వేళలో ఈమె ఒంటరిగా అటు ఇటు చూసుకుంటా బావి దగ్గరకు వచ్చింది. ఒక బోధకుడు, ఒక యూదుడు లాంటి వాడు వస్త్రధారంతో ప్రభువు అక్కడ కూర్చొని ఉన్నాడు. కేవలము నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు, అది ఓన్లీ పర్పస్. మనందరం అటువంటి వారమే. అమ్మా, దాహానికి నువ్వు నాకు మంచి నీళ్ళు ఇవ్వు. ఎగాదిగా చూసింది. వాళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో సమరయులు బొత్తిగా అంటరాని వారు. అందుకని వారి నీడ కూడా ఒకవేళ దారిలోనో, పొలంలోనో, బహిరంగ ప్రదేశంలోనో సమరయుడు ఎవరైనా ఎదురొస్తుంటే వాడి నీడ యూదుల మీద పడ్డానికి కూడా ఒప్పుకోరంట. నడిచిన అడుగులు మళ్ళా కనపడకూడదు. అందుకని కనుక ఒక తాటాకు లేదా ఒక వెడల్పు మనకి కట్టుకుంటే మనం నడుస్తూ ఉంటే మన అడుగులన్నీ కనపడకుండా ఊడ్చుకుంటూ వస్తుంది. అంటానికి వీల్లేదు. అందుకని పక్కన ఒక ఏమంటారు దాన్ని, ముంత, వెరీ గుడ్, ముంత పెట్టుకోవాలి. కళ్ళు వచ్చినా, జలుబు వచ్చినా దాంట్లో తీసుకొని ఊడ్చుకొని, అదన్నమాట. ఇంకంతకంటే నేను ఎక్కువ చెప్పడం మంచిది కాదు. సమరయులు అంటే యూదులకు అస్సలు పడదు. ఇదేంటి, మేమంటే పడదు కదా, నన్ను దాహానికి అడుగుతున్నాడు. నేను చిన్నప్పుడమ్మా, చిన్న కోరపాడు నుండి ముప్పాళ్ళ, నర్సరావుపేట, సత్తనపల్లికి మధ్యలో ఉంటుంది సెంటర్లో, ముప్పాళ్ళ హై స్కూల్ దగ్గరికి మేము 6th క్లాస్. అక్కడ నుండి 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడిచి స్కూల్కి వచ్చి మళ్ళీ సాయంత్రం తర్వాత గుంపుగా పోయేవాళ్ళం. అప్పుడు చాగంటి వారి పాలెం అని ఒక ఊరు మీదుగా పొలాల్లో గుండా వెళ్ళాలి. స్కూల్ నుంచి ఆడి 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 వస్తా చాగంటి వారి పాలెంలో దాహం అవుతుంది అన్నప్పుడు పిల్లలు అప్పుడు ఎంత 10 years మంచినీళ్ళు కావాలంటే అన్ని హిందూ శీలల్లో గుండా పోవాలి పొలాల్లో. ఒక్కడ కూడా గ్లాసు చేతికిచ్చి తాగు అనేవాడు. నీళ్లు జాలిపడి ఇట్లా పట్టుకోవాలి, వాళ్ళు ఎత్తి పోస్తా ఉండాలి. ఆగు అనకుండా ఆగుతానే ఉండాలి. ఇట్ట అనుకొని తాగితే అప్పుడు పోయటం మానేస్తారు. సేమ్ సిచ్యువేషన్. ప్రభువు దేవాది దేవుడు కృపామయుడు కాబట్టి, అమ్మా దాహంగా ఉంది, నాకు నీళ్ళు ఇవ్వంటే, నీవు యూదుడవు కదా, నన్నేళ్ళ దాహానికి ఇవ్వమని అడుగుతున్నావు? ఇవ్వు, నేను ఎవరో నువ్వు ఎరిగితే తప్పకుండా ఇస్తావు. నువ్వు కనుక ఇస్తే నేను నీకు జీవజలం ఇస్తా, ఎన్నటికీ దప్పికొనవు అన్నప్పుడు ఆశపడి. శ్రద్ధగా వింటున్నారు అనుకుంటున్నాను, సంతోషపడుతున్నాను. అయ్యా, తన పరిస్థితి యావత్తు ప్రభువుతో చెప్పుకోలేదని చెప్పాలా? నీ పరిస్థితి చెప్పాలా దేవునితోటి?
నా పరిస్థితి నేను దేవునితో చెప్పాలా? మన బతుకంతా ఆయనకు తెలీదా? మన ప్రతి అడుగు ఆయనకు తెలీదా? అనగానే ఆమె ఆశపడి, అయ్యా నేను ఇలా రాకుండా ఇబ్బంది పడుతున్నాను, ఆ ఇచ్చే జీవజలం ఏదో నాకు ఇవ్వా. ఇస్తానమ్మా, మొదట నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. మొదట నీ పెనిమిటిని తీసుకొని రా. అదే బాప్తిజానికి ముందు జరగవలసిన ప్రక్రియ. అనగానే గుండెలు చల్లబడిపోయినాయి. నాకు పెళ్లి చేసుకోలేదయ్యా, నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. శబాష్, కరెక్ట్గా చెప్పావు. అయినా నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒకడి ఇంట్లో ఒకడు ఉన్నాడు, 6వ వాడు. హృదయములను అంతరింద్రియములను చూసే దేవుడు. తమాషాగా బాప్తిసాలు తీసుకొని మళ్ళా పాత జీవితంలో పందిలాగా బురదలో పొరలటం కాదు. అది ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఎవడైనను నేను క్రైస్తవునని చెప్పుకుంటే వాడు సమస్తము క్రొత్త అయిపోవాలా. పాతవన్నీ వెతికి చూసిన లేజర్లో వెతికినా కానీ ఆ పాత ఛాయలు కనపడకూడదు. అది ఇక ఆ భాగం మనకు తెలుసు కాబట్టి ముగిస్తున్నాను. గుండెలు చల్లబడిపోయినాయి, ఆశ్చర్యపడిపోయింది. ఒక ఆలోచన వచ్చింది. పితరుల కాలం నుండి మెస్సయ్య వస్తాడు అని ప్రవచనాలు ఎన్నో వ్రాయబడ్డాయి కాబట్టి బహుశా నిశ్చయముగా మెస్సయ్య కొండ అక్కడే పెట్టింది అనే భాగం అక్కడ చదువుతాం. కొండ అక్కడంటే దాని భావం ఏంటి చెప్పగలరా? పాప జీవితము టోటల్గా అక్కడ పెట్టేసింది. ఇంకా దానిలో 1, 2 ఈ ఒక్కటి లేకపోతే ఎట్లా? అన్ని మానేశాను మొదలు, ఈ ఒక్కటి మానలేకపోతున్నాను. ఆ ప్రశ్న లేదు, మొత్తం పెట్టేసింది ప్రభు పాదాల చెంత. పరుగులెత్తింది ధైర్యంతో ఊర్లోకి వెళ్ళే గుండె, ఊర్లోకి వెళ్ళే ధైర్యము ఇంతకాలం చేసిందా? అందరు భోజనాలు చేసి మధ్యాహ్నం వేళలో కొంచెం తలవాల్చే సమయానికి కుండ తీసుకొని బావి దగ్గరకు వచ్చేయమా పరుగులు పెడుతూ ఊర్లోకి వెళ్ళి, ఏమిటి అమ్మా, అయ్యా, అబ్బాయి ఇట్లారా, ఒరే అమ్మా, అయ్యా ఇట్లా అందరిని బలకరించుకుంటూ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను బావి దగ్గర చూశాను, ఆయన మెస్సయ్య కాదా? మనం ఎదురు చూస్తున్నామే. అక్కడుంది ఏంటి దీని బతుకంతా చెప్పాడంటే నిజంగానే మనం ఎప్పటి నుండో ప్రవక్తల ద్వారా ఎదురు చూస్తున్న మెస్సయ్య రానే వచ్చాడన్నమాట అనుకొని ఊరు బయలుదేరి వచ్చేసారు ప్రభు దగ్గరికి. వారు చెప్తున్నారు, ఇంతకాలము నువ్వు చెప్పిన మాటలు కాదమ్మా, మేము స్వయంగా ఆయన చూసి ఈ 2 రోజులు ఉండమని ఆ ఊర్లో బతిమలాడారంట అందరు కలిసి. ప్రభు వారి సంతోషం కోసం మరొక 2 రోజులు ఉన్నాడు. మరొక 2 రోజులు గడిపాడు. అందుకని వాళ్ళు సాక్ష్యం ఏం చెప్తున్నారు, నువ్వు చెప్పమే కాదమ్మాయి, మేము కన్నులారా ఆయన చెప్పిన మాటలను విని మెస్సయ్యని నమ్ముతున్నాము. కొండ అక్కడే, మళ్ళీ ఆ కొండ తెచ్చుకోవాలా? మళ్ళీ 6వ భర్త దగ్గరికి వెళ్ళి ఉంటుందా? పాత 5 దగ్గరికి వెళ్ళి ఉంటుందా? హలో, ఏంటి అసలు నన్ను చూసుకొడిపోతున్నావు? ఎవడరా నువ్వు అనుకుని ఉంటుంది ఈసారి. అంతేనా? నన్ను క్షమించండి, మెస్సయ్య వచ్చాడు వద్దన్నాడు అని ఆయనతో చెప్పిందా? టోటల్గా మరలా తాను ఏదైనా సాతాను సంబంధమైన, లోక సంబంధమైన, పాపపు సంబంధమైన, క్రీస్తునకు విరోధముగా ఏదైనా చేసి ఉంటే ప్రభు ఖచ్చితంగా రాసి ఉండేవాడు బైబిల్లో.
ఆమె టోటల్గా రూపాంతరము పొందింది. అది క్రీస్తు నందు ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి, పాతవంతా గతించిపోయాను, ఇదిగో సమస్తము. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో అందరం తెలిసి చూడక్కర్లేదు. శాన అనే దయ్యం పట్టినవాడు, 2000 దయ్యాలు పట్టినవాడు. పాపం తల్లిదండ్రులు ఉంటేనే వాడు పుట్టాడు. వాడికి శాన అనే దయ్యం పట్టింది యవ్వన ప్రాయంలో. ఇంటి దగ్గర ఉండడు, తిరగబడతాడు. మీకు తెలుసా, ఈ చర్చిలో తక్కువగానే గౌతమ్ నగర్, హనుమయ్య నగర్లో ఈ ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ. 3-4 పట్టుకున్న ఇసిరేస్తే ఇటు ఇద్దరు ఇటు ముద్దుకు పడిపోతానే ఉంటారు పట్టుకున్న వాళ్ళు. ఒక్క సింగిల్. అంత శక్తి ఎక్కడొస్తుందో దయ్యం పట్టిన వాళ్ళకి తెలియదు. అయితే యేసు నామములు అన్నప్పుడు కుప్పగూలిపోతారు. 2000 దయ్యాలు కలిపి ఒక్కడిలోనే ప్రవేశించి ఉన్నాయంటే, శాశ్వతంగా కాపురం చేస్తున్నాయంటే తల్లిదండ్రుల మాట వింటాడా? ఆ ఊళ్ళో వాళ్ళ మాట వింటాడా? టీచర్స్ మాట వింటాడా? ప్రీచర్స్ మాట వింటాడా? వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? మళ్ళా కుండ అక్కడే పెట్టింది. ఇక్కడ ఇతనేమో సమాధుల్లోనే నివాసం చేస్తాడు. సమాధుల దొడ్డికి నైట్ ఎవరైనా ఒకరైనా ధైర్యంగా వెళ్ళగలమా? అతడు ఎరగడు, తల్లిదండ్రులనే మర్చిపోయాడు. ఎవడైనా పెట్టినా కానీ ఇసిరేయటమే. ఎవడు ఆ మార్గంలో పోతున్నా రాళ్ళతో రువ్వటమే. అంత భయంకరమైన జీవితం. కరుణామయుడు, కృప కలిగిన వాడు బయలుదేరి వచ్చాడు. సముద్రం దాటి ప్రభు అయిన యేసయ్య, దేవుని స్తోత్రం చెప్పండి, వచ్చి ఒక్క మనిషిని రక్షించుతాడు. సముద్రము దాటి, గలిలయ సముద్రం దాటి రాగానే ప్రభు వస్తున్నాడని వాడికి తెలిసింది ముందు. తెలుసా? మనకు తెలియదు నేటికి కూడా యేసుక్రీస్తు ఎవరో. దయ్యాలకు తెలుసు. 2000 దయ్యాలు పట్టిన వాడు పరుగులు పెట్టుకుంటా ఒడ్డుకొచ్చాడు. గల్లయ్య పడవ దిగుతున్నప్పుడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బానియొద్దు, మేము వస్తాం. యేసు అనేవాడు వస్తాడు. అప్పుడు ఆయన పునరుత్థాన శక్తితో మమ్మలను తరమటానికి ఇంకా సమయం ఉంది, మా సమయం ఇంకా రాలేదు, నువ్వెవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. పడవ దిగటము ఇతడే స్వాగతం పలికాడు ప్రభుకి. అప్పుడు యేసయ్య మనకు తెలుసు, గద్దించినప్పుడు దురాత్మ నువ్వెవడవి అని అడిగాడు ప్రభు ముందు. నేను శాన, మేము అనేకులం. ఆజ్ఞాపిస్తున్నాను ఇతన్ని వదిలిపెట్టమన్నప్పుడు అవి తట్టుకోలేక సృష్టిని కలగజేసిన వాడు కాబట్టి ఆ వాక్కులో ఉన్న మహాశక్తిని బట్టి పారిపోయి ఆ ప్రాంతాల్లో పందులు మేస్తూ ఉంటే సముద్ర పొడ్డున ఆ సుమారుగా 2000 విడివిడిగా వాటిలో జ్వరబడినందున అవి ఊపిరి ఆడక అకస్మాత్తుగా పవర్ వచ్చింది లోపలికి. అందుకని ఊపిరి ఆడక సముద్రంలోకి పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరి ఆడక చచ్చిపోయాను. ప్రభువా నీకు వందనాలయ్యా. అయ్యో, ఈ బిడ్డను ఎటు పోయినా కానీ ఎంత దుఃఖ పెడతా ఉండేవాళ్ళమే. యేసయ్యా, నువ్వు బోధకుడా, నువ్వు వచ్చి మా బిడ్డను బతికించినందుకు నీ స్తోత్రం అనవద్దు. ఆ ఊరి వారంతా కలిసి వచ్చి అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మూలంగా 2000 పందులు పందులకే విలువ ఉంది, కానీ ఒకడు పరలోక రాజ్యం పోవటం ఇష్టం లేదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. ఏంటి? ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు దిగంబరంగా ఉన్నాడని, వాడు అపవిత్రాత్మ చేత ఎంతకాలం నుండి పీడించబడుతున్నాడని, సమాధుల్లో ఉంటున్నాడని, తిండి తిప్పలు లేకుండా ఉంటున్నాడని, అతనికి ఎప్పుడైతే ప్రభువుని చూడగానే వదిలిపోయినాయో అతనికి తెలిసింది. వద్దు అన్న పండు అవ్వ తిని ఆదాముకి ఇచ్చినప్పుడు దేవుడు సాయంత్రం వేళలో వచ్చేటప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అమ్మా, అంతకుముందు ప్రతిరోజు ఎలా ఉండేవాళ్ళు? డాడీ అనుకుంటా పరిగెత్తేవాళ్ళు కదా, చప్పుడు వినపడితే. మరి ఇప్పుడు చెట్టు తోట ఎందుకు దాక్కున్నారు? యేసు దగ్గరకు వస్తేనే బతుకులు జీవితాలు మారుతాయి. రూపాంతర అనుభవం వస్తుంది. నాకు తెలుసు, బైబిల్ 3 సార్లు అక్కడి నుంచి ఇక్కడ నాకు చదివి. అది కాదు, దేవుని సముఖంలోకి రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయనను ప్రత్యక్షంగా మనం చూసే ధన్యత, ఆయన స్వరము వినే భాగ్యము అప్పుడు కలుగుద్ది. అంటే హృదయమంతా నూతన పరచబడిన వాడై బట్టలు ధరించి యేసయ్య పాదాల చెంత కూర్చున్నాడు. సరే బాబు, మరి నేను వెళ్ళొస్తా, జాగ్రత్త ప్రభువా, నేను ఇక్కడ ఉండను, నేను కూడా నీతో వస్తాను. అతడు ఎంత భయపడుతున్నాడంటే, ఇక్కడ కనుక నేనుంటే నువ్వు అలా వెళ్ళగానే మళ్ళా 2000 వచ్చి నన్ను పట్టుకుంటాయి, ఈసారి తెచ్చిపోతా. కాదు కాదు, అవేం చేయవు నిన్ను. నీవు వెళ్ళి, నా ప్రభువు నన్ను ఎలా స్వస్థపరిచాడు, నా గతం ఇది, నేను సమాధుల్లో వాసము చేసేవాడిని, ఇట్లా తిండి లేదు, అందరిని రాళ్ళతో కొట్టేవాడిని, పెద్దలకు సంఖ్యలతో బంధించిన తుర్తినేలు చేసేవాడిని. నా యేసయ్య నన్ను బతికించాడు, నా జీవితం అంతా మారిపోయింది. యేసు దగ్గరకు రండి, అన్ని మీ జీవితాలు కూడా ప్రభు మారుస్తాడు అని చెప్పుటకు, సాక్ష్యం చెప్పుటకు దెకపొలి ప్రాంతం అంతా నువ్వు రా, వెళ్ళు, అక్కడ ప్రకటించు, నా వెంట వద్దు. దెకపొలి అనగా 10 గ్రామాలు. ఆ ప్రాంతమంతా తిరుగుతూ సువార్త జావ చేశాడు. ఎక్కీడు జరిగింది అనుకుంటాం మనం. కాబట్టి ఎంతతో ముగిస్తున్నాను. 11 బాబైంది కాబట్టి దగ్గర కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్నించుకోండి, క్రీస్తు నందు ఉన్నావా? ఉంటే పాతవన్నీ గతించిపోయినాయా? ఏమైనా సమస్తం అనలేను, కొన్నైనా నూతనమైనవి. ఎంత కంట్రోల్లో ఉన్నావా దేవునికి ఇష్టమైనట్లు? ఒక్క క్షణము మోకరించి చిన్న ప్రార్థన ఎవరంతటి వాళ్ళు చేసుకోండి. వ్యక్తిగతంగా క్రైస్తవుని అని చెప్పి క్రీస్తు నామాన్ని దూషించొద్దు. గాయములు పొందావు, ఆ గాయములను మరలా నేను రేపుతున్నానయ్యా, నా ప్రవర్తనను బట్టి, నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి అన్ని కన్నీటితో హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేయాలి. స్తోత్రమయ్యా, స్తోత్రం దేవా. కృప, కనికరం, కటాక్షం, ప్రేమ, దయ, జాలి సమస్తము నీలో ఉన్నాయ్యా. అందుకే మేము ఘోర పాపులమైన, ఘోరాతి ఘోరమైన పాపపు భూమిలో మేము కృంగిపోయినా, నీ రక్తంలో కడగబడి నీ మార్గంలో నడవకపోయినా, నిజంగా మా జీవితంలో పాతవన్నీ పోయినాయా, క్రొత్తవై అయినాయా ప్రభువా? నీకు ప్రియులుగా ఉన్నామా? ఒకసారి మమ్మలను మేము పరీక్షించుకొని వ్యక్తిగతంగా అందరూ ప్రార్థన చేశారు, అంగీకరించారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.